నగరంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా దాన్ని పరిష్కరించే బాధ్యత తనదేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ ఎంపీ మార్గాని భరత్రాం హామీ ఇచ్చారు. మంగళవారం నగరంలోని 41వ వార్డు కోటిలింగాలపేటలో టీడీపీ తదితర పార్టీలకు చెందిన సుమారు 400 మంది భరత్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోటిలింగాలపేట డాక్టర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన సభలో ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి దేశంలో ఏ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరగలేదన్నారు. పేదల సంక్షేమం, అభివృద్ధి ప్రధాన అజెండాగా జగనన్న పాలన కొనసాగుతోందన్నారు. నగరాన్ని సీఎం జగనన్న సహకారంతో చేసిన అభివృద్ధిని చూసి ఆశీర్వదించమని కోరారు. ఈ 41వ వార్డు ఎస్సీపేటలో సుమారు 2 కోట్లతో సీసీ రోడ్లు నిర్మించామని తెలిపారు. పేపర్ మిల్లు సిఎస్ ద్వారా మంచినీటి సరఫరా జరుగుతోందని, రానున్న రోజుల్లో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించి 24 గంటలు మంచినీటి సరఫరా అందేటట్టు చేస్తానని చెప్పారు. గుర్రం జాష్వా, ఎస్సీ ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు ఒల్లూరి అరుణ్ కుమార్, కొల్లాపు కృష్ణవేణి, నింగాల భానుమతి, లవకుమార్, జల్లికోటి, జక్కల స్వతంత్ర కుమార్, నింగాల సతీష్, కాకి శాంతి స్వరూప్, మోతా సత్యబాబు, మోతుగంటి విజయకాంత్, మోతా ఆనంద్ తదితరులు పార్టీలో చేరారు. రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నక్కా నగేషు, అజ్రప వాసు, కాటం రజనీకాంత్, పీతా రామకృష్ణ, అరిగెల బాబు, ఎన్వి శ్రీనివాస్, బిల్డర్ చిన్న, ఉల్లూరి రాజు, రేగుల నాని, ఎన్ సత్యనారాయణ, చిత్రకళ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. బుద్ధిని ప్రసాదించాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే రాజమండ్రి వాస్తవ్యులు పోటీ పడాలి అని అంటే అభివృద్ధిలో పోటీ పడడం. నేను ఇవాళ అభివృద్ధి చేశాను, నేను ఇగో పలానా ఈ కార్యక్రమం చేశానని గర్వంగా చెప్తున్నా. కమ్మాల చెరువు దగ్గర లైన్లో నుంచుని డబ్బులు కట్టి వేల సంఖ్యలో ప్రజలు వస్తా ఉన్నారు, దాంట్లో పోటీ పడు. ఇవాళ హ్యాపీ స్ట్రీట్ తీసుకుని వచ్చాం. హ్యాపీ స్ట్రీట్ దగ్గర కూడా ఆదివారం వెళ్తే ఒక కేంద్రంలో ఉంటుంది. 5-6 వేల మంది జనాభా అందరూ కూడా అక్కడికి వస్తా ఉన్నారు. మరి దాన్ని డెవలప్మెంట్ కాదని చెప్తా ఉన్నారు. అది డెవలప్మెంట్ కానే కాదండి. మరి డెవలప్మెంట్ కానప్పుడు ప్రజలు అక్కడికి ఎందుకు వస్తారండి? ఈ స్ట్రీట్ దగ్గరికి వెళ్తే ఫ్యామిలీస్ అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ వచ్చి 150 రూపాయలు, 200 రూపాయలు పెడితే వాళ్ళ ఫ్యామిలీలో హ్యాపీగా తినచ్చు. అక్కడ అంత చీప్ గా, ఎకనామిక్ గా ఉన్నాయి. ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చి కూర్చుంటా ఉంటే దాన్ని మందు స్ట్రీట్ అంటున్నారు, తాగుబోతుల వీధి అంటారు, ఈ స్ట్రీట్ అంటారు. మరి తాగుబోతుల వీధి అన్నప్పుడు పిల్లలు, ఆడవాళ్ళు ఎందుకు వెళ్తారంటే అక్కడికి? వేల సంఖ్యలో ఎందుకు వస్తారంటే అది కూడా బాధాకరం, అది కూడా ఏడిపే. వాళ్ళ చేయరు, మనం చేస్తుంటేనేమో దాని మీద ఏడుపు అనేది. ఇది ఎలా చేస్తాడు, నేను కదా చేయాలి, నేను కదా చేయాలి. మరి నువ్వు చేయమనే మరి 5 సంవత్సరాలు ఎమ్మెల్యే కింద మిమ్మల్ని గెలిపించారు. మరి 5 సంవత్సరాలు ఎమ్మెల్యే కింద గెలిపించినప్పుడు మరి 5 సంవత్సరాలు ఏం చేశారు అని అంటే చెప్పడానికి ఏదైనా ఉందా? ఎమ్మెల్యే కింద గెలిచారు, చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? పలానాది నేనే చేశానని చెప్పడానికి ఏమైనా ఉందా? మీ అందరికీ కూడా ఇదే వేదిక నుంచి అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా. దేవుడి దయతో, మీ అందరి యొక్క ఆశీర్వాదంతో రేపు జగనన్న ముఖ్యమంత్రి, మళ్ళీ ముఖ్యమంత్రి, మీ ఆశీర్వాదంతో నేను ఇక్కడ ఎమ్మెల్యే కనుక అయితే ఖచ్చితంగా చెప్తా ఉన్నా, రాజమహేంద్రవరం ప్రజలకు మంచినీరు తాగడానికి ఏదో ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ఇచ్చేది కాదు. రోజుకి 24 గంటలు మీ ఇంటికి మంచినీరు తాగిస్తాం. ఇలా మీరు ఇంట్లో కుళాయి ఇప్పితే మంచినీళ్ళు వచ్చేలా చేస్తాం. ఇదేదో నేను నోటితో మాటలు చెప్పే కార్యక్రమం కాదు. దీనిపైన ఒక పూర్తిగా డిపిఆర్ తయారు చేసుకున్నా. డిపిఆర్